అమ్మమ్మమ్మ బాబోయ్, ఉన్నందులోనే ఈ బ్రోకర్ పని చాలా కష్టం. ఇలాంటి పనులు కూడా మొదలెట్టవా? అవును, నువ్వు పార్టీకి ఎందుకు రాలేదు? బండోడు అడిగారని ఒక ఫిగర్ సెటప్ చేద్దామని వెళ్ళాను. ఎంజాయ్ చేసుకోండి. ఆగరా, ఫిగర్ సెట్ చేసింది నీకోసమే కదా, ఏదో విశ్వామిత్రులు అలా వెళ్ళిపోతున్నావేంట్రా? ఏంట్రా ప్రాస్టిట్యూట్? మంచి కాలేజ్ ఫిగర్. కాలేజ్ అమ్మా? అవును, నీ మీద కాలేజ్ ఫిగరే. సరే వెళ్దాం రా. బావా ఏరా, నేను వస్తాను రా. అక్కడ అడ్వాన్స్ చూడండి అలవడురా, నువ్వు వద్దురా. లేదురా, నేను బయట నిలబడతాను. దానికి కిటికీ ద్వారా తొంగి చూడడానికా? నువ్వు లోపల ఏమైనా చేసుకుంటారా, నేను బయటే పాట పాడుకుంటాను. అందరికి వచ్చి పాడతానంటావేంట్రా? అందరూ వచ్చేయడు. థ్యాంక్స్ రా. ఓరి దేవుడా, ఇక్కడ గెచ్చి నిలబెట్టారు, అసలు టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను రా. దీనంతా ఆపుకోలేమురా. ఆ బండోడు వచ్చేసాడు. అన్ని విషయాలు చెప్పేశావు కదా? కన్ఫర్మ్ గా కాలేజ్ అమ్మాయి కదా, అదేంటి ఇక్కడ వరకు క్లియర్ గా చెక్ చేశాడు. ముగ్గురికి 2,000 బాబా. నైట్ కా గంటకా? తెల్లవారి వరకు మంటనే ఉంటుందిరా, అది వేరే టాలెంట్. ముగ్గురు మాత్రమే. సరే వీడెందుకు? నీ లిస్ట్ లో లేనప్పుడు నా లిస్ట్ లో ఉంటాడా? అందరూ ఎక్కడెక్కడో పాడాలని కోరుకుంటారా, అలాగే వీడు ఇక్కడ పాడాలని కోరుకుంటున్నాడు. సరే పాడేస్తూ పోవాలని తీసుకొచ్చాను. చూసావా, హరిహరన్ లెవెల్లో ఫీల్ అవుతున్నాడు. మన ముగ్గురులో ఎవరో ముందు వెళ్తున్నామో హెల్ప్ చేసినందుకు వీడు ఎంజాయ్ చేసుకోను. ఒరే వాడు ముందు వెళ్ళి తలుపు వేసుకొని ఆ తర్వాత పాడుతూలే. నీ పేరేంటి? కవిత. ఏ కాలేజ్? విమెన్స్ కాలేజ్. అవును, చదువుకునేటప్పుడు ఇలా చేస్తున్నావు, తప్పుగా అనిపించలా? ఇందులో తప్పే ఉంది. ఏం మాట్లాడుతున్నా? నీకెలా తప్పు అనిపిస్తుంది? నీలాంటి ఒక్కరితో తప్పు చేయడం వల్ల కాలేజ్ అమ్మాయిలకే చెడ్డ పేరు వస్తుంది. ముందంతా బజార్కి వెళ్తే చాలు, వెంటబడి బ్రోకర్లు తమిళనాడు కావాలా, కేరళ కావాలా, కర్ణాటక కావాలా, స్టేట్ పేర్లు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్కొక్కరు కాలేజ్ పేరు చెప్తున్నారు. అదే ఆ కాలేజ్లో చదివే అమ్మాయి యొక్క నాన్నో అన్న ఈ మాట విన్నాడంటే వాళ్ళ మనసు అంతా బాధపడుతుంది. దాని గురించి ఒక్క నిమిషం ఆలోచించావంటే ఈ చిన్న ఊరికనే ఎక్కువ రావేసుకున్నాడా? ఏమైంది మామా? ఎందుకు దీన్ని బయటికి పంపండిరా. ఆగండి, నేను చేస్తున్నది తప్పని నాకు తెలుసు, కానీ ఇది వరకు నేను ఎలాంటి తప్పు చేయలేదు. మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా అమ్మ నాన్న కష్టపడి నన్ను కాలేజీలో చేర్చారు. కళ్ళతో చదువుకున్న నాకు మిగతా అమ్మాయిల కాస్ట్లీ డ్రెస్ నేను ఒంటరిగాని చేసింది. మా పేరెంట్స్ ఇవన్నీ కొనిపెట్టలేరని నాకు బాగా తెలుసు. మన అవసరాలు పూర్తి చేసుకోవడానికి నన్ను ఒకసారి ఇలా చేయడం తప్పు కాదని నాకు అమ్మాయి చెప్పింది. 10th క్లాస్ వరకు యూనిఫామ్ ఉండేది, అలాగే కాలేజ్ కి కూడా యూనిఫామ్ తీసుకురమ్మని చెప్పండి. ఆ తర్వాత నాలాంటి కాల్ గర్ల్స్ ని మీరు చూడలేరు. ఫీల్ అవుతున్నావా? ఇక్కడ ఎంత పెద్ద ప్రాబ్లం జరిగిందిరా. నీకు గొంతుకే ప్రాబ్లం రా, మాకు అన్నిటికీ ప్రాబ్లం రా. 2,000 రూపాయలు ముందుగానే ఇచ్చేసి అది చదివింపు అనుకుందాం. వెళ్ళరా. ఈ పేపర్ చూడ మనం లేపుకెళ్ళి